బూర్గంపాడు మండలాన్ని మాఫియా పాలిస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం. అధికారుల వైఫల్యం తీవ్రంగా ఎత్తిచూపిన బీజేపీ నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మాఫియాకు అడ్డాగా మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మండలంలోని శాంతి భద్రతలు దెబ్బతింటుండగా అక్రమ వ్యాపారాలు నిర్భయంగా కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సారపాక గ్రామంలో బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గంజాయి, ఇసుక, మట్టి అక్రమ రవాణాలు, భూముల కబ్జాలు, గోవుల అక్రమ తరలింపు వంటి అక్రమాలు బాగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. అధికారులు డ్యూటీలపై కాకుండా మాఫియా చేతుల్లో పనిచేస్తున్నారనే అనుమానం కలుగుతోంది. వారిని ప్రశ్నించే వారిపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఇది తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది అని బైరెడ్డి ఘాటుగా హెచ్చరించారు. మీరు నిద్రపోతే మేం నిద్రపోం, మీరు అడ్డుకోకపోతే మేం అడ్డుకుంటాం, జరగబోయే పరిణామాలకు పూర్తిగా మీరు బాధ్యత వహించాలి అంటూ అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కలిసికట్టుగా పనిచేసి అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాసంపత్తిని రక్షించాల్సిన బాధ్యతను నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు కె. వరప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, కె. శ్రీనివాస్ గౌడ్, చుక్కపల్లి బాలాజీ, బాలునాయక్, దుప్పటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అతని చంపబోయిన క్షణంలో అతని యొక్క అరుపులీని పక్కనే అదే విలేజ్లో రాత్రి పెళ్లి జరుగుతున్నది. ముస్లిమ్స్ అందరితో పెళ్లి జరుగుతుంటే వాళ్ళందరూ కూడా యొక్క అరుపులీని అక్కడికి యొక్క సంఘటన దగ్గరికి వచ్చారు. దానికి రహీము అతనితో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు సుమారు 6-7 కలిసి ఈ యొక్క అరుపులీని అక్కడికి వచ్చి వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా దాడి చేశారు. మొత్తానికి వాళ్ళందరూ కూడా గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు గుమ్మిగూడిన తర్వాత వీళ్ళు ఈ యొక్క దాడిని ఆపడం జరిగింది. అంటే వాస్తవంగా వీళ్ళు కనుక ఒక నిమిషం లేటుగా అక్కడ చేరుకున్న ఈ యొక్క వనరాధ్యక్షుని చంపడం కోసము వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, చంపేవాళ్ళు. ఇటువంటి పరిస్థితులు ఈ మండలం ఎందుకు దాపించినాయి? మరి అక్రమంగా ఈ యొక్క బూర్గంపాడు మండలంలో అనేక రోజులుగా మరి ఆవులని తరలిస్తున్నారు. దీనికి కేంద్రంగా హైదరాబాద్ సంబంధించిన కొంతమంది మరి ఎవరైతే అక్రమ వ్యాపారులు ఉన్నారో గోవులు తరలించి కవేలాలకు అమ్ముతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫైనాన్స్ చేస్తూ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో చుట్టుపక్కల ఈ యొక్క బూర్గంపాడే కాకుండా చర్ల కావచ్చు, పక్కన ఉన్నటువంటి అశోక్పురము, మనుగూరు, మరి ఎక్కడ సుదూర ప్రాంత మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆవుల్ని అక్రమంగా తరలిస్తూ కబేలాలకు తరలిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి మరి దాడులు దిగే వరకు కూడా వాళ్ళు చంపడం కోసం కూడా ఏదైతే మాఫియా ఉన్నదో ఈ మాఫియా, గోవులు అక్రమంగా తరలించే మాఫియా ఆఖరికి చంపడం కోసం కూడా తెగబడిందంటే మరి ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లాలో యొక్క అక్రమ గోవులు తరలింపు జరుగుతున్నదో అని అర్థమవుతుంది. కాబట్టి మరి ఇప్పటికైనా మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, ఈ యొక్క గోవులన్నీ కూడా రక్షించబడాలంటే, ఈ అక్రమ రవాణా ఆపాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా పోలీసు వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఎవరైతే అక్రమ వ్యాపారం చేస్తున్నారో మరి వాళ్ళు స్వయంగా రాత్రి మేము ఆ దాడి చేసిన తర్వాత నేను స్వయంగా అక్కడికి వెళ్ళాను. జిల్లా అధ్యక్షులు నాకు ఫోన్ వస్తే నేను వెళ్ళేంత వరకు కూడా అక్కడ ఏమాత్రం వాళ్ళు వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. అంత ఘోరంగా దౌర్జన్యానికి వాళ్ళు మరి ఎవరు అధికారులు అంటే అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు. అయినా కూడా పోలీసు వాళ్ళు అంటే కూడా వాళ్ళకి ఏమాత్రం భయం లేదంటే మరి ఇక్కడ అధికారులకి మరి వాళ్ళ మధ్యలో ఏమైనా లోపాయికారికంగా ఏమైనా వ్యవహారాలు జరుగుతున్నాయి అనేది అర్థం కాకపోతుంది. అంటే అంత ధైర్యంగా ఉన్నారంటే తప్పకుండా ఈ వెనక ఏదో శక్తులు వాళ్ళకి అడ్డగా ఉన్నాయని అర్థమవుతున్నది. మరి ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా పోలీసు వారు మరి సందర్భంగా మరి ఎస్పీ గారు కూడా మేము చెప్పదలుచుకున్నాం. తక్షణమే ఏదైతే మరి మాఫియా లెక్క తయారైనరో ఆఖరికి చంపడానికి కోసం కూడా తెగబడ్డారో వీళ్ళని అరికట్టాల్సిన బాధ్యత ఎక్కడున్నాడు పోలీసు అధికారులకు ఉన్నది. మరి చెక్ పోస్ట్ ముఖ్యంగా ఈ చెక్ పోస్టులలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆర్టీఓ అధికారులు కావచ్చు, బ్రేకింగ్ ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి.
మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళ కళ్ళెదుటనే పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుంటే చెక్ పోస్టులలో ఉండాల్సిన రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటూ ఈ యొక్క గోవుల అక్రమ రవాణాకి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఏ గోవుని తరలించాలన్నా కూడా